నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఇచ్చేసిన పెద్దలు జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తండ్రి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మీడియా సోదరులందరికీ గారు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం తూర్పు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలుగా ఏ ఒక్క కార్యక్రమం గారు చేయకుండా, ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, చంద్రబాబు నాయకత్వంలో ఒక సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా నిరంతరం ఉదయం లేచిన తర్వాత ఈ రోజు గర జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ కాలం గడుపుతున్నారు ఈరోజు గద్దె రామ్మోహన్, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలోని నాయకులు. దానికి చిన్న ఉదాహరణ, నిన్న 19వ డివిజన్లో షాదీఖానాన్ని వాళ్ళు పరిశీలిస్తానికి వాళ్ళు వెళ్ళారు. నిజంగా మరి అంత వయసు వచ్చింది, అంత వయసు వచ్చినా ఈ రోజుకి గారు అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళ ప్రభుత్వం అంటే 2014-19లో అంట వాళ్ళు స్థలం ఐడెంటిఫై చేసి పర్మిషన్లు ఇప్పించి అన్నీ గారు పర్మిషన్లు ఇప్పించిన తర్వాత మేము వచ్చి ఊరికే బిల్డింగ్ అది అరాకొర బిల్డింగ్ కట్టామని చెప్పని అంటున్నారు. నిజంగా మీకు సిగ్గుంది అలాంటి మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పి ఈరోజు గద్దె రామ్మోహన్ మేము అందరం గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2019 తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు మా తూర్పు నియోజకవర్గ మైనారిటీ సోదరీమణులు అందరూ గారా మేము కార్పొరేషన్ ఎలక్షన్ టైంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగింది మమ్మల్ని ఒకే ఒకటి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో షాదీఖానా అనేది ఏర్పాటు చెయ్యాలి అని చెప్పని ఆ రోజు మా 19వ డివిజన్ ప్రజానికం ప్రతి ఒక్కరు గారు కోరుకుంటే, కార్పొరేషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్వయాన నేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ లబ్బిపేట ప్రాంతంలో ఎక్కువ శాతం మైనారిటీ సోదరీమణులు ఉన్నారు, మేము ఒక స్థలం చూసాము కానీ అది ఆర్ఎన్బి విభాగానికి సంబంధించింది, దాని నుంచి మాకు మీరు కనుక ఆ స్థలం ఇప్పిస్తే మా తూర్పు నియోజకవర్గ సోదరుల ఒక మైనారిటీ సోదరుల ఒక చిరకాల కోరికైన షాదీఖానా నిర్మాణం మేము చేపడతాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే అప్పటికప్పుడు అధికారులు పిలిపించి, ఆ రోజు కలెక్టర్గా ఇంతియాజ్ గారు ఉన్నారు, ఇంతియాజ్ గారికి వెంటనే ఆర్డర్స్ ఇచ్చారు, వెంటనే ఆర్ఎన్బి వాళ్ళు కావాలంటే వేరే స్థలం ఇవ్వండి, ఈ స్థలం మైనార్టీ సోదరులకి షాదీఖానా కోసం మీరు ఇవ్వండి అని చెప్పని ఆ రోజు ఇంతియాజ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత ఇంతియాజ్ గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఢిల్లీరావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సందర్భాల్లో రంజాన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇందిరాగాంధీ స్టేడియంకైనా లేకపోతే 1 టౌన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా కలెక్టర్ గారికి 2-3 సార్లు చెప్పారు, షాదీఖానా పని వెంటనే పూర్తి చేయండి అని చెప్పారు. ఆ విధంగా ఆ రోజు ఢిల్లీరావు గారు కలెక్టర్ గారు మేమందరం ఆర్ఎన్బి వాళ్ళతో మాట్లాడి ఆ సైట్ని గ్యాదర్ చేసి కార్పొరేషన్ తరపున మొట్టమొదటిగా ₹1 కోటి దానికి శాంక్షన్ చేస్తాం జరిగింది. తర్వాత శంకుస్థాపన కార్యక్రమం కోసం ఆ రోజు మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దలు అంజాద్ బాషా గారు వస్తే, అదే రోజు కమిషనర్ గారుగా ఉన్న స్వప్నిల్ దినకర్ గారు వస్తే మరొక ₹1 కోటి అడిగితే ₹2 కోట్ల ఆ రోజు శాంక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోని. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 6 నెలలు అయింది, ఒక్క ఇటుక ముక్కనే వేసారు దాని మీద మళ్ళీ
ఒక్క సిమెంట్ ముక్కన దాని మీద వేసారా? ఒక బస్తా ఇసుకైనా దానికి వాడారా? అవేమీ చేయకుండా ఈ రోజుకి ఎలక్షన్లు అయిపోయి 6 నెలలు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, హనీమూన్ అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టే సమయం గారు వస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధపు ప్రచారాలు. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు, ఇక్కడ మా స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ఇంకా అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతున్నారు. కానీ ఏ ఒక్క కార్యక్రమం గారు చేయట్లా. ఆయన ఈ 6 నెలల కాలంలో ఏ శంకుస్థాపన చేసినా, ఏ ప్రారంభోత్సవం చేసినా అది మేము శాంక్షన్ చేసిందే, మేము కట్టిందే. మొన్న వరలక్ష్మి నగర్లో సామాజిక భవనం ప్రారంభించడం జరిగింది, అది మా హయాంలోనే పూర్తి చేసాం. మొన్న 2వ డివిజన్లో శంకుస్థాపన చేశారు, అది మా కార్పొరేటర్ శాంక్షన్ చేయించి, కౌన్సిల్లో శాంక్షన్ చేయించింది, మీరు కొబ్బరికాయ కొట్టారు. 3వ డివిజన్లో మీరు కొబ్బరికాయలు కొట్టారు, అది మేము ఆ రోజు శాంక్షన్ చేయించింది, ఈరోజు మీరు కొబ్బరికాయలు కొట్టారు. ఏ ఒక్క పనైనా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పనైనా, ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా మీరు చేశారా అని చెప్పని ఈరోజు సూటిగా స్థానిక శాసనసభ్యుని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ రోజుకి అబద్ధాలు చెప్పుకుంటూ, లేకపోతే టాపిక్ డైవర్ట్ చేస్తూ, ప్రజానికాన్ని మభ్యపెట్టే విధంగా, మాయ చేసే విధంగా ఈ రోజుకి గల కూటమి ప్రభుత్వం కాలం గడుపుతాంది. కానీ హామీలు అమలు చేద్దామని చెప్పని కానీ, సూపర్ 6 అమలు చేద్దామని చెప్పని కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని కానీ చేసే ఉద్దేశంలో కూటమి ప్రభుత్వం లేదు లేదు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు చెప్పుతున్నాం. ఈరోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు, ఎందుకంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అధికారంలో ఉన్నాం. ఏ రోజు గారు అంటే రాజకీయంగా, పార్టీల పరంగా అనేక ఇష్యూస్ జరగచ్చు, విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తాం, మేము వాళ్ళని విమర్శిస్తాం జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారనో, వాళ్ళ ఆర్థిక మూలాల మేర వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పని ఒక నీచమైన ఆలోచన ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో జరుగుతాం. సరే, పెద్ద పెద్దలనో లేకపోతే పెద్ద వ్యాపారవేత్తలను చేశారంటే అనుకోవచ్చారు, పెద్దలను చేశారులే అని చెప్పని. ఎంతగా దిగజారిపోయారంటే తోపురు బల్లాల మేర, టిఫిన్ బల్లాల మేర వాళ్ళ ప్రతాపాలు చూపిస్తున్నారు. అరే 5 సంవత్సరాల్లో మేము దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరు మేర అనేక సేవా కార్యక్రమాలు చేసాం. తోపురు బళ్ళు ఇచ్చాం, టిఫిన్ బళ్ళు ఇచ్చాం, బడ్డీ కొట్లు ఇచ్చాం. అదేవిధంగా బల్లలు, బెంచీలు ఏర్పాటు చేసాం జనాలకి. ఈరోజు వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే మేమిచ్చిన బల్లకి మీరు పసుపు రంగు వేస్తేనే మీరు ఇక్కడ వ్యాపారం చేసుకుంటారని, లేకపోతే మీ అందరినీ మేము తీసేస్తామని చెప్పని చాలామందిని తీసేసి గద్దె రామ్మోహన్ దగ్గరికి వెళ్ళి, సార్ మమ్మల్ని తీసేశారంటే నాకేం తెలియదు, అధికారులు చేస్తున్నారని చెప్పని నెపం వాళ్ళ మీద చేస్తున్నారు. ఇంక నువ్వు ఎందుకు ఎమ్మెల్యేగా పనిచేస్తావు? ప్రజానికానికి సేవ చేయకుండా, ప్రజానికానికి మంచి చేయకుండా, ప్రజానికం ఇబ్బంది పడతా, పాపం చిరు వ్యాపారులు ఇబ్బంది పడతా నీ దగ్గరికి వస్తే నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను చేతగానా అని చెప్పుంటే నువ్వెందుకు ఇంకా చేత కాకుండా నువ్వెందుకు అధికారులతో నువ్వు మాట్లాడలేవా? పాపం ఆ ఒక తోపుడు బండి మీద, బడ్డీ కొట్టి మీద వాళ్ళ జీవనాధారం దాని మీద కొనసాగిస్తుంటే దాన్ని నువ్వు కాపాడలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా గద్దె రామ్మోహన్ అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ గారు క్వశ్చన్ చేస్తున్నారు. సరే, మా పార్టీ ఓటేశారు, మాకు 40% ఓటింగ్ వచ్చింది, అందుకని చెప్పి వాళ్ళందరిని ఇబ్బంది పెడతావా? చిన్నాళ్ళని ఇబ్బంది పెడతావా? తోపుడు బల్లాలను ఇబ్బంది పెడతావా? టిఫిన్ బల్లాలను ఇబ్బంది పెడతావా? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? వాళ్ళ బల్లి ఎందుకు తీసేస్తున్నారు? సరే, పోలీసులు ట్రాఫిక్ అంటున్నారు,
వాళ్ళకి ఇంకో ప్లేస్ ఏర్పాటు చేయొచ్చు కదా. 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడి ఎవరైతే చిరు వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరికీ వేరే ప్రయత్నంగా వేరే ప్రదేశం ఏర్పాటు చేసి మేము ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ ఆ విధంగా చేస్తాం జరిగింది. ఈరోజు ఎందుకు అలాంటి పరిస్థితి జరగట్లా? ఎందుకు ఈ కక్ష సాధింపులు చిన్న వ్యక్తుల మేర చిరు వ్యాపారుల మేర? ఎప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ఈరోజు ప్రజానికం మేమంతలా మొన్న ఒక ఫంక్షన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడే ఒకరు నాకు కనిపించారు. పక్కన కూర్చుని ఇప్పుడు ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, మా పార్టీ పరిస్థితి అంత దారుణంగా అంత నీచంగా ఉందని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈ విషయం నేను చెప్పట్లా, తెలుగుదేశం వాళ్ళే నా పక్కన కూర్చుని ఆ రోజు ఇప్పుడు ఎలక్షన్ వస్తే అధికారంలోకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, మా కూటమి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు అంత నీచంగా పరిపాలిస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికైనా చిరు వ్యాపారుల్ని ఇబ్బంది పెట్టమాకండి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అంటారా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 99.9% అభివృద్ధి కార్యక్రమాలు మేము పూర్తి చేస్తాం. కానీ మిగిలిన కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇళ్ల పట్టాలు కానివ్వండి, బ్రహ్మరామపురం ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇళ్ల పట్టాలు కానివ్వండి, మా కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుని వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం. సూపర్ 6 హామీలు అమలు పరచాలి అని చెప్పని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పి నేను సందర్భంగా చెప్తూ, అదేవిధంగా రేపు 21వ తారీఖున గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గారా స్థానిక సమన్వయకర్త ఒక ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు, కేక్ కటింగ్, అదేవిధంగా సేవా కార్యక్రమాలతో జరగాలి అని చెప్పని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిర్ణయించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో గారా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా జిల్లా పార్టీ పరంగా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ దగ్గర మహిళలకి చీరల పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. దాని గారా ఆ కార్యక్రమంలో గారా 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, జిల్లా ముఖ్య నాయకులు, నగర